తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోగా ఇంకో 40 మంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఈ ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నేరుగా చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, ఈఓ మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలని బాణం అయితే వదిలారు. అయితే దీనికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం తల బిరుసుతో మాట్లాడుతూ ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి అని ప్రశ్నిస్తూనే క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ బాధ్యత రహితంగా మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను మరింత ఇరిటేట్ చేయడం ఇష్టం లేక చంద్రబాబు చెప్పడంతో ఫైనల్ గా బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కనిపించింది. ఇదంతా ఓకే కానీ పవన్ ఉన్న పలంగా టీడీటీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నాడు? ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా? ఈ పరిణామాలు మనం చూసినట్లయితే మోదీ సభలో పవన్ కు ప్రాధాన్యం తగ్గిందనే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మొన్నటి విశాఖ మోదీ సభలో ఉంటే గింటే మోదీ తరువాత ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకి 2వ స్థానంలో ఉన్న పవన్ కైతే దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్ కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్ లో మంత్రిగా ఉన్న లోకేష్ ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా, ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటే తనను తొక్కేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తనను తొక్కేసి లోకేష్ ని ఎలివేట్ చేసే ప్లాన్ కు తానెందుకు తలొగ్గాలి? అసలు కూటమి విజయంలో తనదే కీలక పాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలను చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకొని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పవన్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బిఆర్ నాయుడుని ఇరుకున పెట్టి నొక్కి మరీ సారీ చెప్పించారు. మున్ముందు కూటమి చెవిలో పవన్ ఓ జోరీగా మారతారా, లొంగిపోతారా అనేది మనం చూడాల్సి ఉంది.